హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో సింపుల్గా చెప్తా. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 1 కేజీ బాస్మతి రైస్ తీసుకొని మంచిగా నీట్గా కడిగి పెట్టుకుందాం. బియ్యం ముందే కడిగి పెట్టుకోవడం వల్ల బియ్యం అనేది నాని తొందరగా ఉడుకుతుంది. ఇవి పక్కన పెట్టేసుకుందాం. కేజీ బియ్యానికి నేను కేజీ బావు చికెన్ తీసుకున్నా అండి. ఈ చికెన్లోకి కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, బిర్యానీ అంటే కొంచెం స్పైసీనే ఉంటే బాగుంటుంది కాబట్టి నేను మూడు స్పూన్ల కారపొడి వేస్తున్నా. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. ఒక స్పూన్ హాఫ్ పసుపు వేస్తున్నా. టేస్ట్కి తగినంత సాల్ట్. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ పుదీనా, ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేయండి. ఇందులోకి కొంచెం పెరుగు తీసుకోండి. పెరుగు తీసుకొని ఈ కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, మసాలాలు, ఈ కొత్తిమీర ఇవన్నీ పట్టేలాగా మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం మసాలా అనేది అంతా పీసెస్కి బాగా పట్టాలి. అలా పడితేనే చికెన్ బిర్యానీ అనేది మంచి ఫ్లేవర్తో మంచిగా బాగా వస్తుంది టేస్ట్. ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి. మొత్తం ఆయిల్ అంతా పట్టేలాగా మిక్స్ చేసుకోండి. నాకు ఆయిల్ సరిపోలే అనిపించింది. నేను కొంచెం ఆయిల్ యాడ్ చేసిన, కానీ వీడియోలో రాలేదు. మీకు కావాలంటే మీరు కూడా యాడ్ చేసుకోండి. ఇది మొత్తం ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి బిర్యానీ మసాలా యాడ్ చేసుకోండి. నాకు కొన్నిటి పేరు తెలియదు. ఇలాచి, దాల్చిన చెక్క, ఇవి రెండే తెలుసు నాకు. మొత్తం మీకు వీడియోలో కనిపిస్తున్నాయి కదా బిర్యానీ మసాలా, అవన్నీ యాడ్ చేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్లోకి ఇలాచి, లవంగం, దాల్చిన చెక్క, కొత్తిమీర, పుదీనా అండ్ ఇందులోకి కొంచెం 1 స్పూన్ ఆయిల్, కొంచెం సాల్ట్ వేసి స్టవ్ మీద పెట్టుకోండి. వేరే గిన్నె తీసుకొని అందులో అడుగులో ఆయిల్ పోసి దాంట్లోకి మనం ముందుగానే కలిపి పెట్టుకున్న చికెన్ అంతా మొత్తం గిన్నె మొత్తం స్ప్రెడ్ చేయండి ఈవెన్గా. మంచిగా ముక్కలు మంచిగా ఉడకాలి కాబట్టి ఒకదాని మీద ఒకటి కాకుండా ఒకదాని పక్కన ఒకటి మొత్తం మంచిగా ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా వేడ్చండి. బియ్యం పక్కన పెట్టేసి ఇది కూడా మధ్యలో ఒకసారి తీసి ఎలా ఉడికిందనేది చూద్దాం, ఉడికిందా లేదా అనేది. అడుగంటకుండా ఉండాలంటే మధ్యలో ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలపడం వల్ల కూడా మనకి ఇంకొక విషయం అర్థమవుతుంది. మసాలా ఇంకా కారం పొడి ఏమైనా సరిపోతుందా లేదా అని చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత రైస్ ఉడికిందా లేదా అని కొంచెం తీసి చెక్ చేయాలి. రైస్ ఉడికిందంటే పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు ఫ్రైడ్ ఆనియన్ కోసం ఆయిల్ వేసి కట్ చేసుకున్న ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఉడికిపోయింది. ఇది సగం వేరే గిన్నెలో తీసుకోండి. మొత్తం అడుగునే పెడితే బాగుండదు. ఇది నా స్టైల్లో, మీకు ఎలా కావాలంటే అలా వేసుకోండి. ఒక గిన్నెలో సైడ్ తీసి పెట్టి అది మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసి దానిపైన ఒక లేయర్ లాగా బాస్మతి రైస్ వేసుకోండి. మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ ఒక లేయర్ లాగా మొత్తం బాస్మతి రైస్ వేయండి. ఒక లేయర్ కంప్లీట్ అయిన తర్వాత మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా, ఆ చికెన్ దీని మీద మళ్ళీ స్ప్రెడ్ చేయండి. ఒకే దగ్గర కాకుండా మొత్తం అక్కడక్కడ వేసేసేయండి. ఇలా మొత్తం వేసిన తర్వాత మంచిగా స్ప్రెడ్ చేసి దాని మీదనే ఇంకా ఎక్స్ట్రా బాస్మతి రైస్ ఉంది కదా, అది కూడా ఈ చికెన్ ముక్కలు అనేవి కనిపించకుండా మొత్తం స్ప్రెడ్ చేయండి. ఇలా కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్తో గార్నిష్ చేసుకోండి.
మీకు కావాలంటే కలర్ కూడా యాడ్ చేయండి, నేను యాడ్ చేసుకున్నా. ఇప్పుడు గ్రేవీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి జీడిపప్పు, అల్లం ముక్కలు, కట్ చేసుకున్న 2 ఆనియన్, కొత్తిమీర, ఇందులోకి చెక్క, లవంగం, మిరియాలు అండ్ వెల్లుల్లి, ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 3 టమాటా ముక్కలు వేసి కొంచెం సాల్ట్ వేసి మొత్తం మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి. ఇందాక మనం ఫ్రైడ్ ఆనియన్ చేసిన గిన్నెలోనే ఆయిల్ వేసి కొంచెం దాల్చిన చెక్క, లవంగం వేసి కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగానే గ్రేవీ పట్టుకున్న మిక్సీలో పట్టుకున్నది ఉంది కదా, ఆ గ్రేవీ మొత్తం ఇందులో యాడ్ చేసి కొంచెం మిక్స్ చేయండి. కొంచెం మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి కొంచెం ఒక టీ గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకొని ఉడికిన తర్వాత మీకు సేమ్ వచ్చేస్తుంది మంచిగా. ఇప్పుడే గ్రేవీ దగ్గరకుంటే బాగోదు, ఎందుకంటే అది ఉడకాలి కాబట్టి. ఇలా ఉడికిందని అనిపించిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ పసుపు అండ్ ఇంకో స్పూన్ కారం వేసి మొత్తం మిక్స్ చేసేయండి. ఇలా కారం, పసుపు మొత్తం మిక్స్ చేసిన తర్వాత గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా. ఈలోపు బిర్యానీ రాయితా చేద్దాం. గడ్డ పెరుగు తీసుకొని దీన్ని కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. మరీ పల్చగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా యాడ్ చేసుకోండి. మీకు తిక్కు కావాలంటే తిక్కు, ఎలా అంటే అలా. ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఆనియన్ అండ్ ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ యాడ్ చేసి మొత్తం ఈవెన్గా మిక్స్ చేస్తూ ఉండండి. ఇలా మంచిగా మిక్స్ చేయడం వల్ల మీకు రాయితా అనేది కూడా రెడీ అయిపోయింది. ఇలా సింపుల్గా రాయితా చేసుకోవచ్చు. ఇప్పుడు బిర్యానీ సర్వ్ చేసుకుందాం ప్లేట్లో. చూడండి ఎంత బాగా వచ్చిందో. 90% రైస్ ఉడికిన తర్వాతనే మనం వాటర్ అనేది తీసేయాలి. అందరు 70% అంటారు, కానీ అలా చేస్తే అస్సలు బాగోదు. ప్లేట్లో వేసేసుకోవడమే. చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను చెప్పిన ఈ టిప్స్తోని నేను వీడియోలో చేసిన విధంగా మీరు కూడా ట్రై చేస్తే సేమ్ ఇలానే వస్తుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.